హలో స్టూడెంట్స్, నా పేరు సింహాచలం. ఓకే, ఈరోజు మనం థర్మల్ ఇంజనీరింగ్ 1 ఇది డిప్లొమా థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్టు. దీని లోపల 3 చాప్టర్స్ అనేవి ఈ లెక్చర్లో నేను డిస్కస్ చేస్తాను. ఈ ఫస్ట్ లెక్చర్లో, తర్వాత లెక్చర్లో లాస్ట్ 2 చాప్టర్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ 3 చాప్టర్స్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అండ్ గ్యాస్. ఫస్ట్ చాప్టర్ వస్తేనే రిమైనింగ్ ఆల్ 3 చాప్టర్స్ వస్తాయి. ఓకే, అండ్ ద సేమ్ సబ్జెక్టు తెలంగాణలో చూసుకుంటాం మనం. సేమ్ సబ్జెక్టు, సిలబస్ సేమ్, ఆల్మోస్ట్ సేమే, బట్ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ నేమ్ మార్చారు ఇక్కడ. థర్మోడైనమిక్స్ అనేది ఇక్కడ వీళ్ళకి ఏం చేశారంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 4 చాప్టర్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి సేమే అకార్డింగ్ టు దేర్ సిలబస్. బట్ తెలంగాణ వాళ్ళకి ఏం చేశారంటే ఈ 2 చాప్టర్స్ అనేవి యాడ్ చేశారు. అంతా ఐసీ ఇంజిన్స్ చాప్టర్స్ థర్మోడైనమిక్స్లో యాడ్ చేశారు. అది నేను సపరేట్ లెక్చర్స్ చేసి ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మెయిన్ ఈ లెక్చర్లో నేను ఏం చెప్తానంటే కాన్సెప్ట్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మ్యాక్సిమమ్ 80% అనేది ఎలా ఉంటుందంటే 80% మనకి ప్రాబ్లమెటికే ఇస్తారు. ఓన్లీ 20% మాత్రమే థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తారు. బట్ మీకు బాగా థియరీ అర్థం అవుతేనే మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. అదొక్కటే. మీరు కొంచెం థియరీ నేర్చుకున్నారనుకో, దీంట్లో ఫస్ట్ ఒక 1 hour వరకు నార్మల్గా ఏంటంటే మీరు బోర్గా ఏం ఫీల్ అవ్వదు. నేను ఓన్లీ థియరీ చెప్తాను. థియరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. ఓకే, థియరీ మీకు బాగా అర్థమైతేనే దెన్ వీ విల్ డూ ప్రాబ్లమ్స్. ఈజీగా చేయగలుగుతాం ప్రాబ్లమ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ థర్మోడైనమిక్స్. ఓకే, థెర్మో అంటే ఏంటి? జనరల్గా థెర్మో అంటే హీట్, అండ్ డైనమిక్స్ అంటే రేట్ ఆఫ్ వర్క్, నథింగ్ బట్ పవర్. డైనమిక్స్ అంటే వర్క్. ఈ సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తుందంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ కన్వర్టింగ్ హీట్ ఎనర్జీ ఇంటూ వర్క్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ జనరల్లీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వర్క్ ఎనర్జీ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే నేను చెప్తాను తర్వాత సెషన్స్లో. ఓకే, ఏంటి ఈ సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తుంది? థర్మోడైనమిక్స్ అనే సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తుంది? హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ కన్వర్టింగ్ హీట్ ఎనర్జీ ఇంటూ వర్క్ ఎనర్జీ. ఓకే, అండ్ వీ విల్ డూ నా ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీ విల్ సీ వాట్ డూ మీన్ బై ది సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్ వీ లుక్ ఎట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సిస్టమ్ అంటే ఏం లేదు, లెట్ us కన్సిడర్ ఏ కంటైనర్ తీసుకుందాం. లెటస్ ఈ కంటైనర్లో లెటస్ సమ్ ఫ్లూయిడ్ ఉందనుకుందాం. లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ వాటర్ ఉందనుకుందాం. ఓకేనా? నేను ఎక్కడైతే నేను థర్మోడైనమిక్స్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నానో, వేర్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మై స్టడీ, అర్థమవుతుందా? దాన్ని నేను సిస్టమ్ అనుకుంటున్నాను. ఎక్కడ నేను దేని సిస్టమ్ అనుకుంటున్నానంటే ఈ వాటర్ని ఏమనుకుంటున్నాను నేను? సిస్టమ్ అనుకుంటున్నాను. ఆ సిస్టమ్ ఇక్కడ మాత్రమే నేను థర్మోడైనమిక్ అనాలిసిస్ చేస్తున్నాను. థర్మోడైనమిక్ అనాలిసిస్ అంటే ఏం లేదు, హీట్ అండ్ వర్క్ ఇంటరాక్షన్స్. దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. ఓకే, లెట్ us say the initial temperature of the water, let us say 30 degrees అనుకుందాం. 30 degrees temperature. Let us say some pressure, let us say let us say 1 bar pressure అనుకుందాం. there will be some volume. ఓకే, let us say ఇప్పుడు let us say నేను హీట్ సప్లై చేస్తా ఈ సిస్టానికి. హీట్ సప్లై చేస్తున్నా కంటిన్యూస్లీ. let us say 300 joules per సెకండ్. ఇంత హీట్ అనేది పర్ సెకండ్కి 300 joules హీట్ అనేది నేను సిస్టానికి సప్లై చేస్తున్నాయి, ఈ వాటర్కి సప్లై చేస్తున్నా. ఆఫ్టర్ ఎ సర్టెన్ టైం ఏమవుద్ది? ఈ వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే టెంపరేచర్ 30 degrees 1 bar ఇవన్నీ చూసినాం. ఆఫ్టర్ సర్టెన్ టైం ఏమవుతాయి? ఇవి చేంజ్ అవుతాయా లేదా? అంటే ఏంటి? 30 degrees ఉన్న వాటర్ హీట్ సప్లై చేస్తుంది, దాని యొక్క టెంపరేచర్ మారిపోయింది కదా. లెటస్ ఆఫ్టర్ సమ్ టైము ఈ వాటర్ 30 ఉండాల్సింది, లెటస్ 60 అయింది అనుకుందాం. ఈ వాటర్ ఎంత అయింది? 60 degrees టెంపరేచర్ అయింది అనుకుందాం. అండ్ అర్థమవుతుందా? అంటే ఏంటి? వాల్యూమ్ కూడా జనరల్గా ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వాటర్ హీట్ చేస్తున్నా, హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి
క్లియర్? అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ హీట్ అనేది ఎనర్జీ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతున్నాయి, ప్రాపర్టీస్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి, ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇంతకుముందు 30 degrees ఉండాల్సింది టెంపరేచరు, నౌ ఇట్ విల్ బి 60 degrees. అర్థమవుతుందా? ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటి, మనం ఏదైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో దాన్ని సిస్టమ్ అంటాము. ఇట్ ఈస్ అ రీజియన్. సిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ రీజియన్. ఇక్కడ మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో అది అవర్ సిస్టమ్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ రీజియన్ అపాన్ విచ్ our study is focused. Our study is focused or concentrated. Our study is focused. ఇది జనరల్గా ఏంటంటే సిస్టమ్ డెఫినేషన్. దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. క్లియర్? నౌ లెట్ us say చూద్దాం. let us consider this is our system. మీకు అర్థమైంది. సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ వాటర్ తీసుకున్నాను, మీరు ఐరన్ రాడ్ తీసుకోండి, ఇంకొక ఫ్లూయిడ్ తీసుకోండి. మనం ఎక్కడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హీట్ అండ్ వర్క్ ఇంటరాక్షన్స్. హీట్ ఇంటరాక్షన్ చూసాము, అర్థమైంది. ఇట్ మే బి ఎనర్జీ ఇంటరాక్షన్స్. ఎక్కడైతే మనం చూస్తామో ఎనర్జీ ఇంటరాక్షన్ దాన్ని చేసామనుకో, దాన్ని మనం సిస్టమ్గా కన్సిడర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. లెట్ us say దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. సిస్టమ్ ఇది అనుకుంటే ఏమవుద్ది, ఇది సరౌండింగ్. అండ్ ఇదేమవుతుంది, ఇది బౌండరీ. క్లియర్? Now I will see the definitions. See, already system, it is a region in a space upon which our study is focused or concentrated. That is our system, already explained. Next, surrounding అంటే ఏం చెప్పాను, this is our system, this is our surrounding ని సిస్టమ్ ని సపరేట్ చేసేది ఏంటి, బౌండరీ. సరౌండింగ్ ని సిస్టమ్ సపరేట్ చేసేది అంటే బౌండరీ. ఓకే. సరౌండింగ్ అంటే ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ వేర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ ఇస్ ఫెల్ట్ ఈ సరౌండింగ్. అంటే లెట్ us see ఇది సిస్టమ్ అనుకుందాం. లెట్ us say దీని యొక్క టెంపరేచర్ 100 degrees. ఆబ్వియస్లీ సిస్టమ్ పక్కన సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఫెల్ట్ అవుతాయి కదా, దీని ఎఫెక్ట్ ఫీల్ అవుతాయి కదా. దట్ ఈస్ సరౌండింగ్. ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్. డెఫినేషన్ ఎగ్జామ్లో ఏం రాస్తారు మీరు, ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్. ఇది సరౌండింగ్ అనేది ఎక్స్టర్నల్ టు ద సిస్టమే కదా, దాన్ని మనం ఏమంటామంటే సరౌండింగ్ అంటాం. అండ్ సిస్టాన్ని సరౌండింగ్ని సపరేట్ చేసేది ఏంటి, ఈ బౌండరీ. క్లియర్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. క్లియర్? సపరేషన్ బిట్వీన్ అదే చెప్పింది, సపరేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్. క్లియర్? సపరేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్. సిస్టానికి సరౌండింగ్కి సపరేషన్ నథింగ్ బట్ ఏంది, బౌండరీ. బౌండరీ రిజర్వ్డ్ అవి ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు. అంటే చూద్దాం. లెట్ us say ఒక కంటైనర్ని తీసుకున్నాను, అర్థమవుతుందా, కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్లో వాటర్ ఉంది. లెట్ us say ఏదైతే వాటర్ ఉందన్న కదా కంటైనర్లో, దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. ఇదే నా సిస్టమ్. కంటైనర్లో వాటర్ ఉందన్నాను కదా, ఇది నా సిస్టమ్. ఏంటి, ఇది సరౌండింగ్. ఇది సిస్టమ్ కదా, కంటైనర్లో వాటర్ని సిస్టమ్ అనుకున్నాం, ఇది సరౌండింగ్. ఈ సరౌండింగ్ని సిస్టమ్ని సపరేట్ చేసేది ఏంటి, ఇది నా బౌండరీ. ఇప్పుడు వేరే కలర్లు ఇచ్చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ బౌండరీ. సిస్టాన్ని సరౌండింగ్ని సపరేట్ చేసేది ఏంటి, బౌండరీ. ఇక్కడ మనము కంటైనర్ తీసుకున్నాం కదా, కంటైనర్ తీసుకుంటే బౌండరీ చేంజ్ అవ్వదు. లెట్ us say ఈ కంటైనర్ క్లోజ్డ్ కంటైనర్ అనుకుందాం, బౌండరీ చేంజ్ అవ్వదు. బౌండరీ ఎక్కడ ఏంటంటే రిజర్వ్డ్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే బౌండరీ మూవబుల్ కూడా ఉంటుంది. ఏ కేసులో అంటే లెట్ us say ఒక పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకున్నా, ఇది పిస్టను అనుకుందాం, దిస్ ఈజ్ అవర్ సిలిండర్ అని చెప్తాను దీని గురించి. ఓకే, లెట్ us say దిస్ అవర్ ఫ్లూయిడ్. ఇక్కడ లెట్ us say ఏదైతే ఫ్లూయిడ్ అన్నామో, ఏదైతే ఇక్కడ గ్యాస్ ఉందో, దిస్ ఈజ్ అవర్ సిస్టమ్. ఏదైతే గ్యాస్ ఉందో ఇక్కడ, ఇది నా సిస్టమ్. ఇది సరౌండింగ్, ఆబ్వియస్లీ సరౌండింగ్. ఇది నా సిస్టమ్, ఇది బౌండరీ. గ్యాస్ అనేది సిస్టమ్, ఇది సరౌండింగ్. అండ్ ఏదైతే బ్లూ కలర్లో డాట్స్ పెట్టానో అది బౌండరీ. అర్థమవుతుందా? ఇక్కడ మన బౌండరీ ఏమవుద్ది అంటే, ఇక్కడ లెట్ us సమ్ హీట్ సప్లై చేసినప్పుడు ఏమవుద్ది, ఈ బౌండరీ అనేది మూవ్ అవుద్ది కదా, మూవ్ అవుతుంది. పిస్టన్ అనేది మూవ్ అవుద్ది కదా. పిస్టన్ చూసుకుంటే పిస్టన్ ఇక్కడ ఉండాల్సింది ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ మూవ్ అయింది. అంటే ఏంటి, ఇంత డిస్ప్లేస్మెంట్ అయింది. అంటే ఇక్కడ అప్పుడు మనకి సిస్టమ్ ఏంటి, ఎక్స్పాండ్ అవుతుంది కదా. సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా. అయితే మనం గ్యాస్ అనుకున్నాము, ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. అప్పుడు ఏంటి, మన బౌండరీ చేంజ్ అయింది కదా. ఇంతకుముందు బౌండరీ అనేది
ఇలా ఉండేది. ఇప్పుడు ఏంది, బౌండరీ ఎక్స్పాండ్, బౌండరీ కూడా సిస్టమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు బౌండరీ కూడా ఎక్స్పాండ్ అయింది. అంటే ఏంటి, బౌండరీ కూడా మూవబుల్ కూడా ఉండొచ్చు కదా. ఓకే, క్లియర్. ఇట్ కెన్ బి రియల్ ఆర్ ఇమాజినరీ. దిస్ ఈజ్ అవర్, అర్థమైంది కదా, సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ డెఫినేషన్స్. సిస్టమ్ అంటే మనం ఎక్కడైతే మనం టెర్మినాలజీ చేస్తామో ఆ స్పేస్ని, అర్థమైతే ఆ రీజియన్ని మనం స్టడీ ఫోకస్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే సిస్టమ్ అంటాం. ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ మనం ఏమంటాం, సరౌండింగ్ అంటాం. బట్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ని సరౌండింగ్ ఫీల్ అవ్వాలి. క్లియర్. అండ్ దేర్ విల్ బి బౌండరీ, సపరేషన్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్ ఇస్ నథింగ్ బట్ బౌండరీ. కొన్ని కేసెస్లో మనం ఏం చేస్తామంటే యూనివర్స్ అనే ఒక కొత్త డెఫినేషన్ కూడా చూస్తాం. యూనివర్స్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఏదైతే మనం ఇక్కడ సిస్టమ్ అన్నాం కదా, సిస్టము ఈ సరౌండింగ్ అన్నాం కదా, సిస్టానికి ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ అనేది ఏంటి, సిస్టానికి ఎక్స్టర్నల్ ఇదే కదా, సరౌండింగ్ కదా. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే యూనివర్స్ అంటాము. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్. క్లియర్. ఓకే, నౌ we will see different types of systems. ఓకేనా. నా ఇప్పుడు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. జనరల్గా మనకి 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. we have 3 types ఆఫ్ సిస్టమ్స్. ఫస్ట్ ఏంది, క్లోజ్డ్ సిస్టమ్. సెకండ్ ఓపెన్ సిస్టమ్. థర్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఒక్కొక్కసారి 3 marks అడుగుతారు, ఒక్కొక్కసారి 10 marks కూడా అడుగుతారు. అర్థమవుతుందా? 3 marks అడిగినప్పుడు అసలు ఏందనేది క్లోజ్డ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ చెప్పేసి మనం విడిచిపెట్టాలి. అదే 10 marks అడిగేటప్పుడు దాని గురించి ఎలాబొరేట్ కూడా చేయాలి. ఇప్పుడు క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఓపెన్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకేనా. ఓకే, క్లోజ్డ్ సిస్టంలో మనకి ఏమవుతుందో చూద్దాం. జనరల్గా క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇక్కడ నేను చూశాను కదా, ఇది నా కంటైనర్. ఇక్కడ ఇదైతే ప్యాన్ తీసుకున్నాను కదా, ఇదైతే ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్ అనేది నా కంటైనర్, ఇది నా కంటైనర్. ఓకేనా. ఈ ప్యాన్ అనేది నా కంటైనర్. అర్థమవుతుందా? ఈ ప్యాన్ లోపల ఉన్న వాటర్ అనేది ఏంటి, నాకు ఈ ప్యాన్ లోపల ఉన్న వాటర్ అనేది నా సిస్టమ్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ సిస్టానికి నేను చేస్తున్నా, సిస్టానికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తే ఈ ప్యాన్లో ఉన్న కంటైనర్ నేను క్లోజ్ చేశాను, ఓపెన్ చేశాను, క్లోజ్డ్ చేసా. కంటైనర్ నేను క్లోజ్డ్ చేసా. అర్థమవుతుందా? లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకున్నాం, ఒక కంటైనర్ తీసుకుందాం. ఇంకా అర్థమైంది, క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాం. సేమ్ ఇదే కదా క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే హీట్ సప్లై చేస్తున్నా. సేమ్ ఇక్కడ హీట్ సప్లై చేస్తాను కదా, హీట్ సప్లై చేసా, ఎనర్జీ సప్లై చేసా. సో దట్ ఏంటి, ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి ఆబ్వియస్లీ. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే సిస్టంలో ఏదైతే సిస్టమ్ అంటున్నా కదా, ఇది నా సిస్టమ్. ఈ సిస్టంలో ఏ ఇంటరాక్షన్ అవుతాయి చూద్దాం. ఫస్ట్ ఎనర్జీ ఇంటరాక్షన్ అవుతున్నాయి లేదా, ఆబ్వియస్లీ హీట్ నేను సప్లై చేశాను కదా, హీట్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా మాస్ అనేది ఈ వాటర్ అనేది ఎవాపరేట్ ఏమైనా బయటకు వెళ్తుందా, ఏమైనా వాటర్ ఫ్లో అవుతుందా, లేదు కదా. అంటే దెర్ ఇస్ నో మాస్ ట్రాన్స్ఫర్, దెర్ ఇస్ ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే ఈ క్లోజ్డ్ సిస్టంలో మనకి ఏమవుతుంది అంటే, క్లోజ్డ్ సిస్టమ్ బాగా చూస్తే క్లోజ్డ్ సిస్టంలో ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుద్ది, మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అలా ఉంటే జనరల్గా మనం ఏమంటామంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటాము. ఇది నార్మల్గా నేను తీసాను మచ్చంలో. ఇక్కడ మనం హీట్ సప్లై చేస్తాం అర్థమైంది కంటైనర్కి. ఓకే, బట్ మన కంటైనర్ అనేది క్లోజ్డ్ కంటైనర్. సో దట్ నా మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది బయటకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ ఎప్పుడన్నా డెఫినేషన్ మనకు అడిగితే ఏం రాయాలి, in closed system there is only energy interactions takes place, there is no mass interactions, only energy interactions జరుగుతాయి, there is no mass interactions. మాస్ అనేది సిస్టమ్ across the system boundary గుండా మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు రిమెంబర్. అర్థమవుతుందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ జనరల్గా నేను ఏంటంటే నార్మల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ జనరల్గా మనం ఇంజనీరింగ్లో పిస్టన్ సిలిండర్ అనేది ఎగ్జాంపుల్ జనరల్గా యూజ్ చేస్తుంటాం. జనరల్గా ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? పిస్టన్ సిలిండర్ అంటే జనరల్గా 3D వెర్షన్లో మనం 3Dలో డ్రా చేస్తే ఇలా ఉంటుంది జనరల్గా. అంటే దిస్ ఈజ్ అవర్ పిస్టన్, ఇది మన పిస్టన్. అర్థమవుతుందా? ఇదైతే నుంచి ఇది నా పిస్టన్. అర్థమవుతుందా? ఇది నా పిస్టన్, ఇది నా పిస్టన్. అర్థమవుతుందా? ఇది అంటున్నాను, ఇది సిలిండర్. బ్లూ కలర్లో డ్రా చేశాను కదా, అది సిలిండరు. అండ్ కొంచెం
మెరూన్ కలర్ ఆర్ ఈ కలర్ రాస్తాను కదా, ఇది దిస్ ఈజ్ అవర్ పిస్టన్. ఇక్కడ కూడా మనం చూస్తే మనకి ఏమవుతుంది, పిస్టన్ అనేది క్లోజ్డ్ పిస్టన్ కదా, ఓపెన్ ఏం లేవు, దీనికి ఏమి వాల్వ్స్ కానీ ఏవి కానీ నేను ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా, దెర్ ఇస్ నో వాల్వ్స్ కదా, వాల్వ్స్ అట్లాంటి ఓపెనింగ్ ఏం లేవు కాబట్టి ఎక్కడైతే లెటర్స్ అక్కడ ఎయిర్ అనేది ఒక ఫ్లూయిడ్ తీసుకున్నా, ఏం తీసుకున్నాను ఇక్కడ ఎయిర్ తీసుకున్న ఫ్లూయిడ్. ఆబ్వియస్లీ నేను హీట్ సప్లై చేస్తున్నా, హీట్ అనేది ఆబ్వియస్లీ సప్లై చేస్తున్నా. హీట్ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్గా ఎయిర్కి నేను హీట్ సప్లై చేస్తాను, ఇట్ ఈస్ అ క్లోజ్డ్ కంటైనర్ టైపే కదా పిస్టన్ కూడా. ఇక్కడ వాల్వ్స్ ఎందుకంటే వాల్వ్స్ ప్రొవైడ్ చేయలేదు. సో దట్ ఏంటంటే దీని యొక్క టెంపరేచర్, హీట్ సప్లై చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది, ఆబ్వియస్లీ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో దట్ ఏంటంటే ఇక్కడ ప్రెజర్ మీరు చూడొచ్చు, ప్రెజర్ అనేది ఈ పిస్టన్ పైన ఎగ్జర్ట్ చేస్తుంది కదా, ప్రెజర్ ఫోర్స్ అనేది ఈ పిస్టన్ పైన ఏంటంటే పిస్టన్ ఏరియా పైన జనరల్గా ఏంటంటే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆబ్వియస్ ఇక్కడ కూడా మనం క్లియర్గా మనం ఇక్కడ ఇదంతా ఇక్కడ మనం ఏం చూడాలంటే ఇక్కడ హీట్ సప్లై, ఎనర్జీ సప్లై అవుతుందా, మాస్ ట్రాన్స్ఫర్ రెండు జరుగుతున్నాయో లేదు చూడాలి. సేమ్ అదే క్లోజర్ సిస్టమ్ కాబట్టి దెర్ ఇస్ నో ఓన్లీ హీట్ సప్లై అవుతుంది, దెర్ ఇస్ నో మాస్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా. ఇది కూడా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అంటే పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ వితౌట్ వాల్వ్స్, పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ వితౌట్ వాల్వ్స్ అనేది దేనికి ఎగ్జాంపుల్, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టానికి ఇది ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆబ్వియస్లీ క్లోజ్డ్ సిస్టానికి ఎందుకు ఎగ్జాంపుల్ ఇది, ఇక్కడ ఓన్లీ ఎనర్జీ ఇంటరాక్షన్స్ మాత్రమే జరుగుతుంది, ఓన్లీ హీట్ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, దేర్ వోంట్ బి ఎనీ మాస్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యి మాస్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకో, దాన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటాము. వేరే ఇప్పుడు మనం ఓపెన్ సిస్టమ్ చూస్తాం అనుకో, అర్థమవుతుందా, సేమ్ డెఫినేషన్ రాసాను క్లియర్గా. ఇప్పుడు క్లోజ్డ్ సిస్టమ్ ఏమవుతుంది, ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సిస్టమ్ బౌండరీ, దేర్ ఈస్ నో మాస్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద సిస్టమ్ బౌండరీ. ఓకే, అదే ఓపెన్ సిస్టమ్ అనుకో, ఆబ్వియస్లీ ఓపెన్ అని నేను చెప్పానంటే ఓపెన్ అంటే ఏంటి, ఇక్కడ బోత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుద్ది యాజ్ వెల్ యాజ్ మాస్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఓపెన్ సిస్టమ్లో ఏమవుద్ది, బోత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ విల్ టేక్స్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ మాస్ ఆల్సో ట్రాన్స్ఫర్ అక్రాస్ ద సిస్టమ్ బౌండరీ. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అండి ఇది తీసుకున్నాం, ప్యాన్ తీసుకున్నాం, ప్యాన్లో వాటర్ వేసి హీట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే హీట్ నేను సప్లై చేస్తున్నాను, ఇక్కడ నేను ఏదైతే ప్యాన్ తీసుకున్నా, ప్యాన్లో వాటర్ తీసుకున్నానో దాన్ని నా సిస్టమ్ అని కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ నేను హీట్ సప్లై చేస్తున్నాను కదా, హీట్ సప్లై అనేది ఏంటి, ఎనర్జీ ట్రాన్స్ఫరే కదా ఈ సిస్టానికి. ఇది మన సిస్టమ్ అని చెప్పాం కదా, సిస్టానికి నేను ఏం చేస్తాను, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అర్థమవుతుంది, ఇక్కడ ఏమైంది వాటరు హీట్ అయ్యి ఎవాపరేట్ అవుతుంది కదా, అంటే మాస్ కూడా ఇక్కడ చూడండి ఎవాపరేట్ అవుతుంది కదా ఈ ఏరియా చూస్తే, అంటే ఏంటి మాస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఫ్రమ్ ద సిస్టమ్. అర్థమవుతుందా, మాస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఏదైనా సిస్టంలో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మాస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, హీట్ అండ్ మాస్ రెండు ఇంటరాక్షన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ సిస్టమ్ అంటాం. ఓపెన్ అంటే సింపుల్ థింగ్ ఇస్ దట్ దెర్ ఇస్ అ మాస్ ఇంటరాక్షన్ ఫ్రమ్ ద సిస్టమ్ ఆర్ ఇన్ టు ద సిస్టమ్. ఓకే, సిస్టమ్ లోపలికి ఫ్లూయిడ్ వచ్చిన, మాస్ ఫ్లో అయినా, సిస్టమ్ నుంచి బయటికి మాస్ ఫ్లో అయినా, దట్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఇంటరాక్షన్స్. క్లియర్, హీట్ కూడా మనం సప్లై చేస్తున్నాం ఇక్కడ. అంటే ఏంటి, ఓపెన్ సిస్టంలో బోత్ మాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ అంటే హీట్ సప్లై చేస్తాం కదా, ఎనర్జీ క్రాసెస్ ద సిస్టమ్ బౌండరీ, రెండు ఇంటరాక్షన్స్ జరుగుతాయి. అది ఓపెన్ సిస్టమ్. అదే జనరల్గా మనం ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్స్. సేమ్ ఇంతకుముందే చెప్పాం కదా పిస్టన్ సిలిండర్ అని, ఇంతకుముందు పిస్టన్ సిలిండర్ చెప్పాము. ఇలా క్లోజ్డ్గా ఉందనుకో, ఇలా క్లోజ్డ్ టైప్ ఉందనుకో, అది క్లోజ్డ్ సిస్టమ్ అయింది. బట్ నేను ఇక్కడ ఏంటంటే సమ్ వాల్వ్స్ ప్రొవైడ్ చేశాను. జనరల్గా మనం యాక్చువల్ పిస్టన్ సిలిండర్లో ఏంటంటే వాల్వ్స్ ఉంటాయి, ఐసీ ఇంజన్స్లో మనం చూసుకుంటే వాల్వ్స్ ప్రొవైడ్ చేస్తాను. వాల్వ్స్ అంటే నథింగ్ బట్ సమ్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని మనం డ్రా చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా సమ్ వాల్వ్స్ కొద్దిగా ఓపెనింగ్ అంటే నేను ప్రొవైడ్ చేశాను అనుకో, దీని నుంచి ఏమైంది, ఈ గ్యాప్స్లో నుంచి మనకి ఏమైంది అంటే ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఇలా బయటకు వెళ్తుంది కదా, అంటే ఏంటి మాస్ ట్రాన్స్ఫర్ అవుద్ది. లేదా నేను హీట్ సప్లై చేశాను ఇక్కడ ఏదైతే ఫ్లూయిడ్కి, ఇక్కడ ఏంది హీట్ సప్లై చేయడం వల్ల ఏమవుద్ది, హీట్ సప్లై చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఈ ఫ్లూయిడ్ కూడా ఫ్లో అయింది అనుకుందాం సిస్టమ్ నుంచి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ సిస్టమ్ అంటాం. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, బోత్ హీట్ ట్రాన్స్ఫర్ యాజ్ వెల్ యాజ్ మాస్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఓపెన్ సిస్టానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ విత్ వాల్వ్స్ ఉంటే, ఆబ్వియస్లీ వాల్వ్స్ ఉంటే ఏంటి మాస్ ఫ్లోకి ఇది అవుద్ది కదా, ఫ్లో రేట్ అవుద్ది. మాస్ ఎంటరింగ్ అవ్వాలన్నా మాస్, మన ఐసీ ఇంజన్ కార్ వెహికల్స్లో ఇంజన్స్ తీసుకుంటాం, దాని లోపల ఏంది ఎయిర్ అనేది కార్బొరేటర్ నుంచి మనకి ఏమైతే ఎయిర్ ఫిల్ అనేది ఎంటర్ అవుతుంది, ఆబ్వియస్లీ ఎగ్జాస్ట్ వెళ్తుంది. అంటే ఏంటి దేర్ ఇస్ మాస్ ఇంటరాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ మనం కంబషన్ కూడా చేస్తాం కదా, పెట్రోల్ బర్న్ అవుద్ది కదా,
దట్ ఈస్ వాట్ హీట్ సప్లై అంటే ఏంటి? ఐస్ ఇంజిన్ అక్కడ మనకి యాక్చువల్ ఐస్ ఇంజిన్స్లో మనకు జరిగేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఓపెన్ సిస్టమ్. క్లియర్? సిమిలర్లీ మనకి టర్బైన్ తీసుకున్న కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ తీసుకోండి. కంప్రెసర్లో మనకి ఏమవుద్ది? కంప్రెసర్ తీసుకున్నాం అనుకుందాం. ఎయిర్ కంప్రెసర్లో మనకి ఏమవుద్ది? ఎయిర్ అనేది కంప్రెస్ అవుద్ది. అంటే ఏంటి? జస్ట్ ఎయిర్ కంప్రెసర్ తీసుకున్నాం అనుకో, ఎయిర్ కంప్రెసర్ రన్ అవ్వడానికి మనం ఏం చేయాలి? వర్క్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి లేదా? కంప్రెసర్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ ఇస్తాం కదా, ఎలక్ట్రికల్ సప్లై ఇస్తాం కదా. దట్ విల్ ఇన్ టర్న్ అదేమవుద్ది? మోటార్ ఆన్ చేస్తుంది. మోటార్ అనేది ఈ కంప్రెసర్కి అప్లై ఉంటుంది. కంప్రెసర్ షాఫ్ట్ రొటేట్ అవుద్ది. కంప్రెసర్ షాఫ్ట్ రొటేట్ అవ్వడం నథింగ్ బట్ మనం ఏంటంటే వర్క్ అనేది ఇన్పుట్ ఇస్తున్నామా లేదా? కంప్రెసర్కి వర్క్ ఇన్పుట్ ఇస్తున్నాం. కంప్రెసర్కి వర్క్ ఇన్పుట్ ఇస్తే ఏంటి? వర్క్ ఇన్పుట్ ఇస్తున్నాం. అండ్ మనకి కంప్రెసర్లోకి ఎయిర్ కూడా ఎంటర్ అవుద్ది కదా. ఎయిర్ అనేది లెటసే 1 bar ప్రెజర్తో ఎంటర్ అయింది. ఆబ్వియస్లీ మనకి ఎంత ఎగ్జైట్ అవుద్ది? కంప్రెసర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఎయిర్ యొక్క ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం. 1 barతో ఎంటర్ అయింది. లెటసే ఎయిర్ యొక్క ప్రెజర్ 3 bars వచ్చింది. అంటే ఇక్కడ మనం కూడా చూడాల్సింది ఏంటంటే ఎయిర్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ లీవ్ అవుతుంది. అంటే మాస్ ఇంటరాక్షన్స్ ఉంది, వర్క్ ఇన్పుట్ కూడా ఇచ్చాం. అంటే ఎనర్జీ ఇంటరాక్షన్స్ కూడా ఉంది. చూడండి, ఎనర్జీ ఇంటరాక్షన్స్ అంటే హీట్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, వర్క్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే వర్క్ ఇన్పుట్ వస్తుంది అండ్ ఎయిర్ కూడా ఫ్లో అవుతుంది. అంటే బోత్ మాస్ ఇంటరాక్షన్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లో అండ్ దెర్ విల్ బి కంప్రెసర్ రన్ అవ్వాలంటే ఏంటి? వర్క్ ఇన్పుట్ కూడా ఇవ్వాలి కదా. సిమిలర్లీ టర్బైన్ కూడా. టర్బైన్లో ఏంటంటే మనం ఏంటంటే హై ప్రెజర్ ఫ్లూయిడ్ టర్బైన్ మీద మనము ఇంపాక్ట్ చేసాము, ఇది వర్క్ ప్రొడ్యూస్ చేస్తాము. దీని కంప్రెసర్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. అది కూడా ఓపెన్ సిస్టమ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అండ్ నాజల్ ఆల్సో అండ్ డిఫ్యూజర్ ఇవన్నీ కూడా ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఓపెన్ సిస్టంలో బోత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుద్ది యాజ్ వెల్ యాజ్ మాస్ కూడా సిస్టమ్ మీద మాస్ ఆల్సో క్రాసెస్ ద సిస్టమ్ బౌండరీ. దట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఫస్ట్ మనం చూసామైంది క్లోజ్డ్ సిస్టమ్లో ఏంటి? క్లోజ్డ్ సిస్టమ్ రిమెంబర్ చేసుకుంటే క్లోజ్డ్ సిస్టంలో ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద సిస్టమ్ బౌండరీ, మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఓపెన్ సిస్టంలో బోత్ మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకో, ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ సిమిలర్ టు ద క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టంలో ఒక స్పెషల్ టైప్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం క్లోజ్డ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ ఇది కూడా ఇలాగే తీసుకున్నాం కదా క్లోజ్డ్ సిస్టమ్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే క్లోజ్డ్ సిస్టమ్ ఆబ్వియస్లీ మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, మనకు తెలుసు. ఇక్కడ పిస్టన్ క్లోజ్ చేస్తుంది, మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. బట్ మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అండ్ హీట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం ఏం చేసామంటే ఇన్సులేషన్స్ ప్రొవైడ్ చేసాం. ఏం ప్రొవైడ్ చేసాం? ఇన్సులేషన్స్ అనేవి సరౌండింగ్ ద పిస్టన్ వాల్, ఆ సరౌండింగ్ ద సిలిండర్ వాల్కి సరౌండింగ్ మనం ఏం ప్రొవైడ్ చేసాం? ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసాం. దానివల్ల ఏంటంటే దెర్ ఇస్ నో హీట్ ఇంటరాక్షన్స్ ఆల్సో. హీట్ ఇంటరాక్షన్స్ కూడా అవ్వదు, మాస్ ఇంటరాక్షన్స్ కూడా అవ్వదు. అంటే ఎనర్జీ ఇంటరాక్షన్స్, మాస్ ఇంటరాక్షన్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే థెర్మోఫ్లాస్క్లో మనం చూస్తే థెర్మోఫ్లాస్క్లో లెటర్సే మనము టీ ఉందనుకుందాం. లెటర్సే ఇప్పుడు టీ నేను తీసుకొచ్చాం అనుకో, ఆఫ్టర్ 2-3 hours కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కదా, చల్లగా అవ్వదు. ఎందుకంటే హీట్ ఇంటరాక్షన్స్ అనేవి సిస్టమ్ సరౌండింగ్ అంటే మన సరౌండింగ్ ఎయిర్తో అది టీ అనేది బట్ ఇంటరాక్షన్ అవ్వదు కదా, దానివల్ల కూల్ అవ్వదు. ఎక్కువసేపు లాంగ్ టైం ఏంది హీట్గానే ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ సమ్ లిమిటెడ్ సెన్స్ వరకు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం థెర్మోఫ్లాస్క్ని ఐసోలేటెడ్ సిస్టమ్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ మూడు మనము క్లియర్గా చెప్పాలంటే ఏం చెప్తామంటే ఐసోలేటెడ్ సిస్టమ్లో ఏమవుతుంది? నెయిదర్ మాస్ నార్ ఎనర్జీ క్రాసెస్ ది సిస్టమ్ బౌండరీ. అంటే మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, నెయిదర్ మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, నార్ ఎనర్జీ కూడా క్రాస్ అవ్వట్లేదు సిస్టానికి. అంటే ఫస్ట్ మనం క్లోజ్డ్ సిస్టంలో ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్లోజ్డ్ సిస్టంలో మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఎనర్జీ క్రాసెస్ ది సిస్టమ్ బౌండరీ. అండ్ ఓపెన్ సిస్టంలో బోత్ మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ ఆల్సో క్రాసెస్ ది సిస్టమ్ బౌండరీ. అండ్ ఆఫ్టర్ దట్ క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, దెన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టంలో మనకి మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఐ థింక్ ఈ బేసిక్స్ మీకు అర్థమైనట్టున్నాయి. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్, సిస్టమ్ డెఫినేషను, సరౌండింగ్ అండ్ బౌండరీ చూసాము. దెన్ ఆఫ్టర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చూసాము. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్.
ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ చూద్దాం. జనరల్గా ప్రాపర్టీస్ ఆఫ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అనేది చూద్దాం. జనరల్గా ప్రాపర్టీ అంటే ఏంటంటే జనరల్గా ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏమంటామంటే ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ప్రాపర్టీ అంటాం. ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీ. ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్ నథింగ్ బట్ ప్రాపర్టీ. క్యారెక్టరిస్టిక్స్ అంటే లైక్ లెటర్స్ ఎనీ సిస్టమ్ తీసుకున్నాం అనుకో, దాని యొక్క జనరలీ దాని యొక్క స్పెసిఫికేషన్స్ లెటర్స్ నేను ఒక సిస్టమ్ తీసుకుంటే ఈ సిస్టానికి లెటర్స్ సమ్ ప్రెజర్ ఉంటుంది. అర్థమవుతుందా? లెటర్స్ ఈ సిస్టమ్ యొక్క ప్రెజరు లెటర్స్ 1 bar ప్రెజరు, లెటర్స్ టెంపరేచరు ఒక 300 Kelvin టెంపరేచరు, వాల్యూమ్ లెటర్స్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ లెటర్స్ 1 meter క్యూబ్ అనుకుందాం. అండ్ ఇట్ హ్యాస్ సమ్ టేస్ట్, సిస్టమ్ హ్యాస్ సమ్ స్మెల్. ఇక్కడ ఇది మన సిస్టమ్ అనుకుందాం. దీని లోపల ఈ 5 చెప్పాను కదా, దీని లోపల ఏమేమి మెజర్ చేయగలుగుతాం? టేస్ట్, స్మెల్ మళ్ళీ జనరల్గా మనం మెజర్ చేయలేం. ఓన్లీ మెజరబుల్ క్వాంటిటీ అంటే ఇవే కదా. ఈ క్యారెక్టరిస్టిక్స్లో మెజరబుల్ అంటే ప్రెజర్ మెజర్ చేయొచ్చు, టెంపరేచర్ మెజర్ చేయొచ్చు, వాల్యూమ్ మెజర్ చేయొచ్చు. దాన్ని మాత్రం మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్. అర్థమవుతుంది? ఇవే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అన్నీ కూడా చూద్దాం. ఆ ప్రాపర్టీస్ని మనం ఎలా క్లాసిఫై చేసామో చూద్దాం. సింప్లిఫైయింగ్ అవర్ స్టడీని సింప్లిఫై చేయడానికి ఎలా క్లాసిఫై చేసామో కూడా చూద్దాం. ఓకే, ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏమంటామంటే నథింగ్ బట్ ప్రాపర్టీ. జనరల్గా థర్మోడైనమిక్స్లో థర్మోడైనమిక్ సిస్టాన్ని మనం బ్రాడ్గా 2 typesగా జనరల్గా విభజించాం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ 2 types జనరల్లీ. ప్రాపర్టీస్ ఆర్ ఆఫ్ 2 typesగా మనం క్లాసిఫై చేసాం. ఫస్ట్ ఏంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ దెన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఏంటి? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, తర్వాత ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. జనరల్గా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇండిపెండెంట్, మాస్ మీద డిపెండ్ అవ్వు. ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మాస్ మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఆ ప్రాపర్టీస్ని ఏవైతే మాస్ మీద డిపెండ్ అవ్వో ఆ ప్రాపర్టీస్ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీగా క్లాసిఫై చేసాం. వెరాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఎక్స్టెన్సివ్ అంటే ఎక్స్టెండ్ అంటే మాస్ మీద డిపెండ్ అయ్యేవి. డిపెండెంట్ ఆన్ మాస్, డిపెండెంట్ ఆన్ మాస్ మీద డిపెండ్ అయ్యేవి జనరల్గా మనం ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనేవి కన్సిడర్ చేసాం. క్లియర్? ఓకే, జనరల్గా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్కి ఏం ఎగ్జాంపుల్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఏం ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్లో మనం చూస్తే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ చూస్తే మనము జనరల్గా మన ప్రెజర్ ఈజ్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ప్రెజర్, టెంపరేచర్ అండ్ డెన్సిటీ ఆల్సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ. విస్కాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, థర్మల్ కండక్టివిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా మనకి సో మెనీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎలా అనేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రెజర్ తీసుకుందాం, లెటస్ సే ambient ఎయిర్ తీసుకుందాం అనుకుందాం. లెటస్ సే ambient ఎయిర్ తీసుకుందాం, లెటస్ సే మాస్ మీద డిపెండ్ అవ్వవు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ దేన్ని అంటాం? ఏవైతే ప్రాపర్టీస్ మాస్ మీద డిపెండ్ అవ్వవో దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. జనరల్గా ప్రెజర్, టెంపరేచర్ ఎలా ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం. ఓకే, ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 minute. నార్మల్గా
మాస్ మీద డిపెండ్ అవును కదా. లెటసే ఒక 2 kgs ఎయిర్ నేను తీసుకున్నా, మన యాంబియంట్ ఎయిర్, మన యాంబియన్స్లో ఉన్న ఎయిర్ని తీసుకున్నా. దాన్ని అఫ్కోర్స్ యాంబియంట్లో ఉన్న ఎయిర్ యొక్క ప్రెజర్ ఎంత ఉంటుంది, 1 bar ఉంటుంది. అండ్ టెంపరేచర్ కూడా లెటసే ఈరోజు యొక్క టెంపరేచర్ 30 degrees అనుకుందాం. సేమ్ ఇంకొక కంటైనర్లో జనరల్గా నేను ఏం చేశానంటే ఇంకొక దాంట్లో 5 kgs ఎయిర్ తీసుకున్నా. 5 kgs ఎయిర్ తీసుకున్నా, యాంబియంట్ ఎయిర్ తీసుకున్నా 5 kgs. ఆబ్వియస్లీ సేమ్ నువ్వు 5 kgs తీసుకో, 10 kgs తీసుకో, ఎంతైనా తీసుకో, దాని యొక్క ప్రెజర్ సేమ్ ఉంటుంది కదా. యాంబియన్స్ మొత్తం కూడా అట్మాస్ఫియర్ మొత్తం సేమ్ ఉంటుంది జనరల్గా. ప్రెజర్ 1 bar, దాని యొక్క టెంపరేచర్ లెటస్ 30 degrees ఓన్లీ. అది కూడా వేరీ అవ్వదు. అంటే ఇక్కడ మాస్ అనేది 5 kgs పెంచినా, 2 kgs నుంచి మాస్ ఆఫ్ ద ఎయిర్ 5 kgs పెంచినా కూడా ఏంటంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఏది ఈ ప్రెజర్ కానీ టెంపరేచర్ కానీ జనరల్గా ఏంటంటే చేంజ్ అవ్వట్లేదు. అంటే ఏంటి, మాస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అవి మాస్ మీద డిపెండ్ అవ్వకపోతే అవి ఏ ప్రాపర్టీస్ మనం క్లాసిఫై చేయొచ్చు? దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రెజర్ అండ్ టెంపరేచర్స్ వీ కెన్ క్లాసిఫై యాజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎలా డిఫైన్ చేస్తాం? మాస్ మీద డిపెండ్ కాకపోతే దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ కదా. ఇక్కడ మనం చూస్తాం మాస్ పెంచినా కూడా ఈ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వట్లేదు. సో దట్స్ వై మనం ప్రెజర్, టెంపరేచర్ అనేవి ఇంటెన్సివ్ ప్రాపర్టీ అన్నాం. సిమిలర్ వే విస్కాసిటీ, థర్మల్ కండక్టివిటీ, డెన్సిటీ ఆల్సో. ఎందుకంటే నేను అన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మనకి లిమిటెడ్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. థియరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ కవర్ చేయలేము కదా. ఓన్లీ ఎగ్జామినేషన్ మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా. ఓకే, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అయిపోయింది. నా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ చూడండి. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ మనం ఏమవ్వచ్చు? ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్ ఏవైతే ప్రాపర్టీస్ మాస్ మీద డిపెండ్ అవుతాయో, డిపెండ్ ఆన్ మాస్ మీద డిపెండ్ అయితే దాన్ని ఏమంటాం? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి? వాల్యూమ్ అనేది మాస్ మీద డిపెండ్ అయితే, మాస్ ఇంక్రీజ్ చేస్తే ఆబ్వియస్లీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. వాల్యూమ్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అండ్ మనం చూస్తే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ చూడొచ్చు. ఇప్పుడు నార్మల్గా మీరు కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం అనుకో, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ mv². ఇప్పుడు ఏంటి, మాస్ వాల్యూ పెంచుతున్నా, ఆబ్వియస్లీ మాస్ అనేది 2 kgs 5 kgs చేస్తున్నాను అనుకో, కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుద్ది కదా. సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంతే, mgh కదా పొటెన్షియల్ ఎనర్జీ. నేను ఇప్పుడు m వాల్యూ పెంచాను అనుకో, మాస్ వాల్యూ పెంచినట్టు ఏమైంది? పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరుగుద్ది కదా. డైరెక్ట్ రిలేషన్ అర్థమవుతుందా? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఇఫ్ యు సీ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా అంతే. అర్థమవుతుందా? మాస్ ఎక్కువ ఉందా, మాస్ అంటే ఏంటి? స్పేస్. అర్థమవుతుంది? మాస్ అనేది మ్యాటర్. అర్థమవుతుందా? ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుందా? ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ అన్నీ కూడా మనకి దేని కిందకు వస్తే దేర్ కమ్స్ అండర్ ది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంకా మనం చెప్పలేదు వాట్ ఈస్ ద ఇంటర్నల్ ఎనర్జీ, వాట్ ఈస్ ఎంథాల్పీ, ఎంట్రోపీ అనేది నేను చెప్తాను. ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ జనరల్గా మనకి ఏంటంటే ఫార్మ్ MCT. ఓకే, MCT మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, స్పెసిఫిక్ హీట్ అండ్ టెంపరేచర్. మాస్ పెరిగితే ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరుగుద్ది. సిమిలర్లీ ఎంథాల్పీ, ఎంట్రోపీ కూడా అంతే. దే ఆర్ డిపెండెంట్ ఆన్ మాస్. మాస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. క్లియర్? ఆబ్వియస్లీ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద మనం జనరల్గా ఏంటంటే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటే జనరల్గా ఏంటంటే చెప్తాను చూడండి. మనకి స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ, స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ, స్పెసిఫిక్ ఎంథాల్పీ, స్పెసిఫిక్ ఎంట్రోపీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దేనికి ఎందుకు వస్తాయంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటెన్సివ్. ఇంతకుముందే చెప్పాను, నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకుముందే చెప్పాను ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ అనేది ఎక్స్టెన్సివ్ అని చెప్పాను. బట్ ఏంటి మళ్ళీ ఇప్పుడు సారీ ఇంటెన్సివ్ అంటున్నారు. దే ఆర్ నాట్. మనం ఏదైతే ఇంటర్నల్ ఎనర్జీ ఇక్కడ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నా. స్పెసిఫిక్ అంటే లెట్ us say స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ
300 జౌల్ పర్ కేజీ. అంటే ఏంటి, 1 కేజీకి ఇంత ఎనర్జీ అన్నట్టు. ఇక్కడ అదే మనం మాట్లాడుకున్నాం అనుకో, ఇక్కడ మనకి ఇంటర్నల్ ఎనర్జీ యూనిట్స్ ఉంటే లెట్స్ 500 కిలో జౌల్స్. అంటే ఏంటి, 10 కేజీకి 500 కిలో జౌల్ అంటే మాస్ మీద డిపెండ్ అయితే. మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ 1 కేజీకి మాట్లాడుకుంటాం. 1 కేజీకి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమంటామంటే ఆ ప్రాపర్టీస్ మనం ఏమంటామంటే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటాం. స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అవ్వచ్చు, స్పెసిఫిక్ ఎంథాల్పీ కావచ్చు, స్పెసిఫిక్ వాల్యూమ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు దేని కిందకు వస్తాయంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇక్కడ రాయలేదు, స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ ఎంట్రోపీ కూడా దే ఆర్ కమ్స్ అండర్ ది ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. క్లియర్? ఓకే, ఐ థింక్ ప్రాపర్టీస్ కూడా మీకు అర్థమైంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి, నేను చెప్తాను. ఓకే నౌ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ చూద్దాం. జనరల్గా వాట్ యు మీన్ బై ది స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. స్టేట్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, అవి చూద్దాం. స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్, some definitions. State of a system. Generally స్టేట్ అంటే కండిషన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే లెట్స్ సే నేను ఏదైనా సిస్టమ్ తీసుకున్నా, నేను ఇది ఒక సిస్టమ్. లెట్స్ సే కన్సిడర్ వాటర్. లెట్స్ సే దీని యొక్క టెంపరేచర్, లెట్స్ సే దీని యొక్క ప్రెజర్ 1 bar, టెంపరేచర్ లెట్స్ సే 300 Kelvin, లెట్స్ సే దీని యొక్క వాల్యూమ్ 1 meter క్యూబ్ అనుకుందాం. అంటే ఏంటి, ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా. స్టేట్ ద కండిషన్ అంటే ఏంటి, ఇప్పుడు వాటర్ చెప్పాను దీని యొక్క 300 Kelvin లేదా 27 degrees అని కూడా అనొచ్చు. 27 degrees టెంపరేచర్ అని చెప్పాను కదా. ఆ కండిషన్స్ ఆఫ్ ద సిస్టమ్ అంటే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై 27 degrees అంటే ఈజీగా దిస్ ఈజ్ ద కండిషన్. 1 bar ప్రెజర్, 27 degrees, 1 meter క్యూబ్ వాల్యూమ్ అనేది ఏంటి, స్టేట్. దానికి ఒక కండిషన్. ఇప్పుడు చెప్తాం కదా, ఏదైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ మనం ఎలా చెప్తాము, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్, అంటే ఆ పర్సన్ యొక్క కండిషన్, అతని యొక్క స్టేట్ అనేది, స్టేట్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, దీని యొక్క కండిషన్, సిస్టమ్ యొక్క కండిషన్ అంటే ఇక్కడ దానికి ఎంత ప్రెజర్ ఉందని చెప్తాం, ఎంత టెంపరేచర్ ఉందో. మనకు ఆబ్వియస్లీ 27 degrees ప్రెజర్ అంటే మనం ఇమాజిన్ చేయొచ్చు, అది రూమ్ టెంపరేచర్ మనం టచ్ చేసినా ఏముండదు. అదే 100 degrees టెంపరేచర్ అంటే మనకు ఆబ్వియస్లీ మైండ్ చెప్తుంది ఏంటంటే 100 degrees అంటే చాలా హాట్ ఉంటుందని. క్లియర్? అంటే కండిషన్ ఆఫ్ ద సిస్టమ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్గా మనం రాయొచ్చు. డెఫినేషన్ అడుగుతారు స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ అనేది. ఎగ్జాంపుల్లో స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ అనేది డెఫినేషన్ అడిగితే మనం ఏం రాస్తాం, స్టేట్ అడిగితే ఏం రాస్తాం, స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏం రాస్తాం జనరల్గా, ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద సిస్టమ్. సింపుల్. కండిషన్ ఆఫ్ ద సిస్టమ్ మనం ఏమంటాం అంటే స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ అనేది అనొచ్చు అంటాం. ద కండిషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ the condition of the system is known as a state of a system. Clear? Now process చూద్దాం. ప్రాసెస్ అంటే ఏంటనేది. ప్రాసెస్ అంటే సింపుల్గా లెట్స్ సే ఒక సిస్టమ్ తీసుకున్నాం. దిస్ ఇస్ అవర్ సిస్టమ్. ఓకే, సిస్టమ్ అంటే ఎంత అర్థమైంది కదా, నార్మల్గా ఇట్లా డ్రా చేస్తా. ఓకే, దిస్ ఇస్ అవర్ సిస్టమ్ అనుకుందాం. సిస్టమ్ యొక్క ఇనిషియల్ కండిషన్లో దీని యొక్క ఒక 1 bar ప్రెజర్ అనుకుందాం. దిస్ టెంపరేచరు 30 degrees టెంపరేచర్ అనుకుందాం. లెట్స్ వాల్యూమ్ 1 meter క్యూబ్ అనుకుందాం. క్లియర్? దిస్ ఇస్ ప్రెజర్, దిస్ ఇస్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ఇనిషియల్ స్టేట్. అంటే లెట్స్ సే గ్రాఫ్ కూడా ప్యారలల్గా డ్రా చేద్దాం. లెట్స్ సే జనరల్గా P వర్సెస్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. దిస్ ఇస్ ద స్టేట్ 1 అనుకుందాం. స్టేట్ అంటే 1 bar ప్రెజర్ అన్నారు, 1 meter క్యూబ్ వాల్యూమ్ అనుకుందాం. లెట్స్ సే బట్ కోఆర్డినేట్స్ మనకి ఇక్కడ ఏంటి, జనరల్గా మనము ఎట్లా గ్రాఫ్ డ్రా చేస్తాం కదా, గ్రాఫ్ డ్రా చేసినప్పుడు XY అంటాం కదా, XY కోఆర్డినేట్స్ అంటాం కదా. అంటే ఏదైనా ఒక పాయింట్ నేను x2 y5 అంటే ఏంది, x2 దగ్గర అండ్ y5 దగ్గర చూసుకుని ఈ పాయింట్ ఐడెంటిఫై చేస్తాం కదా. సేమ్ ఇక్కడ y ప్లేస్లో మనం ఏంటంటే ప్రెజర్ తీసుకుంటాము, x ప్లేస్లో వాల్యూమ్ తీసుకుంటాము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగా లెట్స్ సే PV డయాగ్రామ్ ఒక డ్రా చేసాం అనుకుందాం. లెట్స్ సే మనకి ఏంటి ప్రెజర్ 1 bar అన్నారు, లెట్స్ సే వాల్యూమ్ 1 meter క్యూబ్ అన్నారు. లెట్స్ సే సమ్వేర్ హియర్ ఇక్కడ అనుకుందాం పాయింట్. ది ఇనిషియల్ స్టేట్ ఆర్ ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ఏ సిస్టమ్. దిస్ ఇస్ ద స్టేట్ 1. ఇప్పుడు ఈ సిస్టాన్ని నేను ఏం చేశానంటే హీట్ సప్లై చేశాను.
సిస్టాన్ని ఏంటి హీట్ సప్లై చేసా. అదర్వైజ్ ఈ సిస్టాన్ని నేను ఏం చేసిన హీట్ సప్లై చేశాను. హీట్ సప్లై చేస్తే ఏమైంది, ఆబ్వియస్లీ హీట్ సప్లై చేస్తే ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు మనకి ఏమవుద్ది, వాల్యూమ్ అనేది ఆబ్వియస్లీ పెరుగుద్ది, ప్రెజర్ అనేది తగ్గుద్ది. లెట్స్ సెకండ్ ఏంది హీట్ని సప్లై చేయడం వల్ల స్టేట్ 1 నుంచి మన సిస్టమ్ అనేది లెట్స్ ఈ స్టేట్కి వచ్చింది అనుకుందాం, స్టేట్ 2 వచ్చింది అనుకుందాం. స్టేట్ 2లో లెట్స్ ప్రెజర్ అనేది ఆబ్వియస్లీ తగ్గుద్ది అని చెప్పాను కదా. ప్రెజర్ అనేది P1 T1 V1 అనుకుంటే ప్రెజర్ లెట్స్ P2 అనేది 0.5 బార్కి వచ్చేసింది అనుకుందాం. ప్రెజరు లెట్స్ ఆబ్వియస్లీ టెంపరేచర్ లెట్స్ టెంపరేచర్ కూడా ఎక్స్పాన్షన్ అప్పుడు ఇది అయింది కదా. టెంపరేచర్ కూడా లెట్స్ 27 degrees అనుకుందాం. లెట్స్ వాల్యూమ్ అనేది 3 meter cube అనుకుందాం. ఆబ్వియస్లీ వాల్యూమ్ పెరిగింది, ప్రెజర్ తగ్గిందంటే మన పాయింట్ ఎక్కడో వస్తుంది. అంటే ఏంటి, ఒక పాయింట్ నుంచి ఒక స్టేట్ నుంచి అది స్టేట్ లెట్స్ ఇది స్టేట్ 2 అంటే ఏంటి, ఇక్కడ నేను చెప్పాను ఆబ్వియస్లీ మీకు చెప్పాను, నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను ఏంటంటే ఎప్పుడైతే మనకి హీట్ ఇంటరాక్షన్స్ ఉంటాయో, సిస్టమ్ మీద హీట్ ఇంటరాక్షన్స్ ఉంటాయో ఆబ్వియస్లీ మనకి ఏమవుద్ది, హీట్ ఇంటరాక్షన్స్ వల్ల ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతాయి. అంతే కదా. నేను హీట్ సప్లై చేయడం వల్ల ఏమైంది, ప్రెజర్ 1 bar ఉండాల్సింది, ప్రెజర్ తగ్గిపోయింది. ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల ఏమైంది, ప్రెజర్ 0.5 bar అయింది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఆబ్వియస్లీ హీట్ సప్లై చేశాను కదా, లెట్స్ ఈ 127 degrees అయింది అనుకుందాం. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను బై మిస్టేక్ ఇక్కడ ఇచ్చేసాను. క్లియర్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ 1 ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి జరుగుతుంది. ఎప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎప్పుడు అవుతుంది, వెన్ దెర్ ఇస్ ఏ ఎనర్జీ ఇంటరాక్షన్, వెన్ దెర్ ఇస్ ఏ హీట్ ఇంటరాక్షన్, వెన్ దెర్ ఇస్ ఏ ఎనర్జీ ఇంటరాక్షన్స్ ఉంటేనే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అవుద్ది. అర్థమవుతుందా? దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్. ప్రాసెస్ అంటే మనం ఏం రాయొచ్చు, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం అంటే ప్రాసెస్ అంటాం. ఎనీ చేంజ్ ఆఫ్ ఎ స్టేట్, ఎనీ చేంజ్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఎ ప్రాసెస్. నా ఇప్పుడు ప్రాసెస్ ఎప్పుడు అవుద్ది, హీట్ ఇంటరాక్షన్స్. అదే మీకు అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి సింపుల్. ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకున్నా, ప్లస్ దీని యొక్క ప్రెజరు స్టేట్ 1 అనుకుందాం. దీన్ని నేను కంప్రెస్ స్టేట్ 1, అదే ఈ స్టేట్ 1 అనుకుందాం. ఇప్పుడు నేను కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేస్తే ఆబ్వియస్లీ ఉంది, ప్రెజర్ పెరుగుద్ది, వాల్యూమ్ తగ్గుద్ది. ఇది స్టేట్ 2కి మారింది కదా. ఇప్పుడు కంప్రెస్ చేయాలంటే నేను సమ్ వర్క్ ఇన్పుట్ ఇవ్వాలి లేదా, 100 hours లెటర్స్ వర్క్ ఇన్పుట్ ఇచ్చా. దానివల్ల ఏమైంది, ఇక్కడ ప్రెజర్ 1 bar ఉండాల్సింది, కంప్రెస్ చేసిన తర్వాత లెటర్స్ 5 barకి వచ్చింది అనుకుందాం. ఆబ్వియస్లీ ప్రాపర్టీ అనేది చేంజ్ అయినాయి కదా. ఎప్పుడు చేంజ్ అయినాయి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినాయి, వెన్ దెర్ ఇస్ ఎనర్జీ ఇంటరాక్షన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, వెన్ దెర్ ఇస్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ దెర్ ఇస్ చేంజ్ ఆఫ్ ఎ స్టేట్. ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, ఎనర్జీ ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడే స్టేట్ చేంజ్ అవుతుంది. దాన్ని మనం ప్రాసెస్ అంటాం. క్లియర్. ఎందుకంటే ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది మనం చూద్దాం.